హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ట్రిప్ అయితే తుని అవతల బుద్ధారం అంట. ముగ్గురు కత్తిపూడి ఉంది కదా, కత్తిపూడి దగ్గర మొత్తం ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ ముందే చెప్తానే ఉన్నాను నేను, అంతమంది అయితే ఇబ్బంది అవుతుంది లాంగ్ అని చెప్పేసి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ట్రిప్ అయితే తుని అవతల బుద్ధారం అంట. మనకి ఈ ఊరి పేర్లు కొంచెం కొత్తగానే ఉంటాయి, అంటే నాకు కొత్తగా ఉంటాయి, మీకు కొత్తగానే ఉంటాయి ఆ లోకల్ తప్ప. ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం. జనం ట్రిప్ ఇది. జనం ట్రిప్ తోలకూడదు అనుకుంటానే ఉంటాం. కాకపోతే ఏంటంటే మన సిచ్యువేషన్ తోలించేస్తే అలాగ రిస్క్ గా ఉంది. పైపులు జస్ట్ మిస్. ఇప్పుడైతే ఒక 20 మంది అయితే ఉంటారంట. తీసుకుని వెళ్ళాలి. ప్లస్ ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం పెళ్ళి అన్ని చూసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. అప్పటి వరకు కూడా ఇంకా అక్కడ పడుకొని మళ్ళీ తీసుకురావాలి. అప్పుడు నాకు కిరాయి లెక్కేది. కిరాయి ఎంత ఏంటి అంతా కూడా మీకు చూపిస్తాను. మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈసారి అయితే కిరాయి రేట్ కూడా చెప్తాను, ఎప్పుడైతే చెప్తలేదు. ఏది మామ, అక్కడ ఉన్నా అక్కడ ఆగనా? ఓకే, మరి ఫస్ట్ అయితే మా ఊర్లో ఒక ఇద్దరు ఎక్కుతున్నారు, మా రిలేటివ్సే. తర్వాత అక్కడ లక్ష్మీపురం అని ఊరు ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళి ఎక్కించుకుంటే మిగతా వాళ్ళందరినీ ఇంకెక్కడ ఆగి పని లేదు, డైరెక్ట్ ఉద్దారం. మనం అయితే ఇప్పుడు లక్ష్మీపురం అయితే వెళ్తున్నాము. రోడ్డు చూడండి, మొత్తం సింగిల్ రోడ్డు, గతుకులు. ఇంకా ఈ రోడ్డు ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది. ఏంటంటే మన బండి ఖాళీ బండి మనం ఎగరేస్తుంది, అది లోడ్ బండి అయితే మెత్తగా వచ్చేద్దును. గుంటలో మొత్తం ఎక్కడ చూసినా. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 3 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ బండి పెడితే కనుక ఇంకా ఎక్కేసిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోవడమే, ఇంకా తీసుకోవడమే. మనకైతే బండి పెట్టేసాం. కరెక్ట్గా 3:30 చెప్పారు. 3:30 కల్లా మనం ఒక నిమిషం కూడా అటు ఇట్లా అవ్వకుండా కరెక్ట్గా టైంకి అయితే బండి పెట్టాం. లేట్కి పెట్టాము ఇంకో, అయ్యి బాబు వ్యాన్ డ్రైవర్ లేట్ చేసేసాడు అంటారు. టైంకి పెట్టాము ఇంకో, బాబు ఇప్పుడే ఎక్కడ ఇంకో గంట పడుతుంది వచ్చేటప్పటికి అంటారు. ఇంకో గంట పడుతుంది అంట. ఈలోగా ఇంకా ఇక్కడ బండి పడుకోవడమే మనం. ఇంకా సద్దేహం మొత్తం వెనకాల చూడండి, చూపెడతాను. కార్పెట్ ఏం చేస్తా, మన బండి మ్యాట్ ఉంటుంది కదా, ఈ మ్యాట్ అయితే పరిస్థితి నీట్గాను, కింద దుమ్ము అలాంటివి అంటుకోకుండా ఉండడానికి. అందుకే ఒకవేళ పైన కట్టుకుంటే ఇదే తీస్తాం, పైన కట్టేస్తాం, కింద బరకం వేసేస్తాం. ఫసక్ ఇప్పుడు 1 గంట కునికేద్దాం మళ్ళీ. ఎందుకు ఖాళీగా ఏం చేస్తాం, వీలైనంత వరకు రెస్ట్ తీసుకున్నాం అనుకో జర్నీ ఫాస్ట్గా తగులుతుంది. నీరసంగా వెళ్ళకుండా హుషారుగా వెళ్తుంది. ఎవరు మరి ఏంటంటే మెయిన్ ఇలాంటి జనం గిరాలకు వచ్చేటప్పుడు ఏంటంటే పక్కన ఉంటారు వాళ్ళు. ఇదే ఫీల్డ్ అనుకో, ఇంట్రెస్ట్ ఉన్నదానికి ఈ ఫీల్డ్ మీద పర్లేదు, లేదనుకో చూస్తారు మొక్కలు అంటారు. అందుకోసం కొంచెం మాట్లాడడానికి దేనికన్నా ఇబ్బందిగా ఉంటుంది వీడియో తీయడానికి. కాకపోతే ఇంకా అన్ని తట్టుకోవాలి. మరి సైలెంట్గా వీడియో తీసి తర్వాత అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అలాంటప్పుడు అయితేనే. మొత్తానికి అయితే బయలుదేరాం మనం. మళ్ళీ 3:30కి బండి ఎట్టమని వీళ్ళు అయితే 5ంటికి ఎక్కి పోనీ అంటున్నారు. వెళ్తున్నాం. ఈ రోడ్డు ఇంకా ఒక 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత హైవే అయితే ఎక్కుతుంది. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంక రోడ్డు అయితే ఎక్కడ చూసుకోకలేదు, కొట్టుకుంటూ పోవడమే. మనం అది దగ్గరికి వచ్చాం, కనిపిస్తుంది కదండి, అదైతే పోలవరం కాలువ. పైనుంచి కాలువ అయితే వెళ్తుంది, కింద నుంచి రోడ్డు అయితే ఉంటుంది. ఇంకా పని అయితే ఇప్పుడు ఆపినట్టున్నారు. నేను అంతకుముందు 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది. ఈ రోడ్డు వచ్చేసి పాయకారావుపేట నుంచి తాండవ నది పక్క నుంచి నర్సీపట్నం అయితే వెళ్తుంది. ఈ రోడ్డు అంతా మనం 11 కిలోమీటర్లు అయితే వెళ్ళాలంట. అక్కడ లెఫ్ట్ కట్ అవుతే లోపలికి వెళ్ళాలి, ఊరి లోపలికి. రోడ్డు చూడండి ఎంత ఖాళీగా ఉంది, ప్లజెంట్గా ఉంది, రోడ్డు బాగుంది. జర్నీ అందుకే మనకి చాలా బాగా తగులుతుంది. మనం అయితే ఇప్పుడు అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇది ఊరు వచ్చేసి బొద్దవరం అంట. మన లొకేషన్ మంచి భలే ఉంది, కొండ కింద ఇల్లు. నేను తీసుకొచ్చిన జనం అయితే ఇది అక్కడ
దారిలో ఎందుకు తీయలేదంటే కొంచెం ఫాస్ట్గా ఇక్కడ రావాల్సి వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఎక్కడ వీడియో తీయకుండా ఫటాఫట్ కొట్టుకుంటూ అయితే వచ్చేసాను. అందుకోసం అని చెప్పి ఇంకా దారిలో ఎక్కడ వీడియో తీయలేదు. వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ ఖాళీగా ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం పడుకొని ఉంటారు కాబట్టి మనం తీసుకుంటూ వెళ్ళొచ్చు మరి. కాకపోతే అక్కడ మైనస్ ఏంటంటే నైట్ అయిపోద్ది. చూపెట్టడానికి అయితే ఏముండదు ఈ రోడ్లని. లొకేషన్ అయితే చాలా బాగుంది. మరి ఇలాంటి వాటి దగ్గర ఏంటంటే బాగా నచ్చింది నాకు. బట్ మైనస్ ఏంటంటే ఎండ సాగు కొట్టేద్ది. అదొకటి ఉంది ఇక్కడ. ఎంత ఎండ అయితే ఉంటుందో సాయంత్రం అయ్యేటప్పటికి మరి అంత కూలింగ్ ఉంటుంది. టోటల్ ట్రిప్ వచ్చేసి 210 కిలోమీటర్లు వచ్చింది. రావడానికి అయితే 4 గంటలు పట్టింది 210 కిలోమీటర్లకి. అది మార్నింగ్ టైం కాబట్టి పెద్ద ట్రాఫిక్ అయితే ఉండదు కాబట్టి ఆ టైం అయితే పట్టింది. మళ్ళీ వెళ్ళేటప్పుడు 1 గంట తేడా వచ్చింది, లేట్ అయిపోద్ది. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. నైట్ ఇంచుమించు 10, 11 వరకు స్టే చేయాలి ఇక్కడ విత్ అన్నోన్ పర్సన్స్తో. అదే 20 మందికి 20 లోపు అయితే బెటర్. మరి లాంగ్ కదా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఏంటంటే 25 మంది ఎక్కేసారు. నా అదృష్టం చాలా. ముగ్గురు కత్తిపూడి ఉంది కదా, కత్తిపూడి దగ్గర మొత్తం ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ ఒకళ్ళ రోడ్డు మీద ఆపుతున్నారు. లారీ పక్కన దగ్గర దాకా చూడలేదు. అంతకుముందు డ్రైవర్లు ఆపుతున్నారు, ఇలా చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు. వీళ్ళు కొద్దిగా ఎదరికెళ్ళి ఇలా చూసి ఇలా చూసేటప్పటికి ఎదురుగా కనిపించారు. ఏం చేయలేదు తెలియలేదు. లారీ పక్కన వెళ్ళిపోయి జాగ్రత్త ఎస్కేప్ అయిపోయింది. అమ్మాయి అనుకున్నాను. మళ్ళీ కొద్దిగా ఎదరికెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ లో ఉన్నారు. అప్పుడు ఆపలేదు పుల్లారు బాబు. అయినా ఇంకా రివర్స్ లో ఉంది కాబట్టి కారు పెద్ద పర్లేదు అనిపించింది. మళ్ళీ కృష్ణవరం టోల్గేట్ దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ ఒకరు ఉన్నారు. ఏంట్రా బాబు ఈ రోజు ఎలా తగులుకుంటారు ఏంటి, మొత్తానికి ఏదో కొడుతుంది అనుకున్నాను. మళ్ళీ లక్కీగా ఏంటంటే ఎవరో ఆపలేదు. లేదంటే ఇంక కిరాయి కూడా సరిపోదు మనకి ఈ జనంతో. ముందే చెప్తానే ఉన్నాను నేను, అంతమంది అయితే ఇబ్బంది అవుతుంది లాంగ్ అని చెప్పేసి. అయినా కానీ ఇంకా ఎవరినే కాదని. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళని నువ్వు ఆగిపో జనం ఎక్కువైపోయారు అని చెప్పేసి అనలేరు కదా. వాళ్ళు మామటానికి వెళ్తారో మనకు కొడుకు వచ్చేది ఎందుకని తేడా వచ్చిందండి. ఆ టైం ఉంది అప్పుడు. ఊరంతా ఒక రౌండ్ వేయడానికి అయితే నేను మా మాయ అందరం కలిసి వచ్చేసామండి. మరి చూడండి భలే ఉన్నది. మొత్తం అచ్చమైన పల్లెటూరు వాతావరణం. ఇంక ఇలాంటి సెట్ ఉంటుంది ప్రతి ఊళ్ళోనే. సెట్ కింద ఇలాంటి వాళ్ళు కూర్చొని మొత్తం ఇక్కడ రాజకీయం అంతా నడిపేస్తారు. చీర ఎద్దుల బండ్లు ఇసుక అయితే ఇలాగ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎద్దుల బండ్ల ద్వారాను. లొకేషన్ మట్టుకు భలే ఉంది. ఈ ఏర్ వచ్చేసి వర్షాకాలంలో ఫుల్గా పొంగిపోద్ది అంట. పొంగిపోయినప్పుడు అవతల ఇల్లు పాకలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఊరు ఉంటుంది అంట. అటువైపు వాళ్ళు ఏం చేస్తారంటే పాకల్లోనే ఫుడ్ అయితే పెట్టుకుంటారంట. అదిగోండి పాకలు కనిపిస్తున్నాయి కదా, అవతల ఊరు ఉందంట. ఊరికి వెళ్ళడానికి దారి అయితే ఇదే. ఇంకా వ్యాన్లో అవి వెళ్ళడం అయితే ఏముండదు. వెళ్తే టాటర్లు వెళ్తాయండి ఏమైనా కట్టుకోవాలని చేయాలన్నా. కానీ ఏమైనా వరదలు వస్తే ఫుడ్ అయితే పాకల్లో పెట్టుకుంటారండి సగం ఫుడ్ అయితే. ఏమండి మనోడు గుర్తున్నాడండి, తుని నుంచి అయోధ్య సైకిల్ మీద యాత్ర చేశారు కదండి, మనోడేనండి. నేను ఇంతకీ జనాలు తీసుకొచ్చింది కూడా వీళ్ళు తమ్ముడు పెళ్ళికేనంటండి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి మనోడిని చూశాక. అయ్యి బాబోయ్ జనం ఏంటండి బాబా, అసలు ఇది పెళ్ళి అనుకున్నారు మరి అంత తరపున అనుకున్నారు. జనం చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారండి మ్యారేజ్ అయితే. మరి మనం అయితే బండి లైన్లో అయితే పెట్టుకోవాలి. బండి లైన్లో పెట్టుకుని రోడ్డు మీద పెట్టుకుంటే కనుక కొంచెం వచ్చిన వాళ్ళు అయితే ఎక్కుతారు. చూడండి పగలంత ప్లెజెంట్గా అనిపించిందో నైట్ వచ్చేటప్పటికి అంత హాంటెడ్ ప్లేస్లో ఉంది ఇది. నాన్న ఎవరైనా ఉన్నారా? అవుట్లే వేస్తారు అబ్బోయ్. వెళ్ళిపోతాం రోడ్డు మీద కట్టేసుకున్నాం అనుకో, పడుకున్నాం అనుకో, వాళ్ళు వచ్చినప్పుడు నీట్గా తీసుకెళ్ళచ్చు. లేదంటే నువ్వు ఊపుతా ఉంటుంది నిద్ర. ఇంటికి వచ్చింది అంత బాధ. అద్దాలే సెట్ చేసుకోవాలి. ఎక్కడ ఆపినా కానీ చిరాకు దబ్బుద్ది ఇదోటి. అద్దాలకి వెళ్ళి ఇచ్చారు ఎవడో ఒకడు. స్టిక్కరింగ్ ఏం చేయాలి, అద్దాల మీద చేతులు వేసినాడు ఎదవ్వా. వాళ్ళకన్నా ఎక్కువ మనం కూడా వేస్తాం కదా. నేను తప్పించండి
దెయ్యాల షూటింగ్ చేసుకునే టైప్లో ఉంది ఏరియా. ఇంకా కొండ కదా, ఇంకా లాస్ట్ అయ్యో అబ్బాయి వెళ్ళండి మంచాలు వేసుకుని పడుకున్నారు. ఇప్పుడు ఉంటుంది మనకి నీట్గా రోడ్డు మీద మంచాలు వేసుకొని పడుకున్నారు. ఇంకెవడో రాదుగా, మందే సఫరైన్. మందే పొరపాటు, ముందే బండి బయట పెట్టుకోవాలి ఇలాంటప్పుడు. తింగర పని చేసాను. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలో బండి. అయ్యో బాబాయ్ తుప్పలు ఈడు చేస్తున్నాయి బండి అంతా బరాబరా. ఏమన్నా నీరైపోద్ది బండి ఇలా గీతలు ఎట్టిదే బట్టి. ఇది చూసినా మూసేసా ఉంది. ఇప్పుడు ఇది ఇంకెక్క ఉన్నట్టుంది వ్యాపారం. ఇక్కడ బండి అడ్డు సరిపోయింది. సందులనే తిరగాలి ఇప్పుడు. గిరా 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 అనుకుంటా. ఏ సొంత మర్చిపోయినాను ఎందాక వచ్చిన సొందు. ఇదే అదర్దా, ఇదే సొందు. లైటింగ్ మట్టుకు భలే ఉందండి. బండి అలా తగిలితే వస్తుంది. బయట సైడ్ అయితే మంచి భలే ఉంది. నేనైతే మన వాళ్ళు వచ్చి గ్యాప్లో అయితే కుంకైతే లాగేసాను. వస్తున్నారండి ఒకళ్ళు జాగ్రత్తగా బయలుదేరాలి. ఇప్పుడు పొద్దున్న తీసుకొచ్చిన దానికి ఇప్పుడు ఏంటంటే జనాలు అయితే తగ్గారు మనకి. ఇక్కడికే 2 ఐసర్లు అయితే వచ్చినాయి మనం స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి. దాంట్లోకి అయితే సర్దేసుకున్నారు జనం కొందరు. ఇంకా దీంట్లో ఫ్రీగా ఉంటుందని ఇంకో రెడీగా ఉన్నారు. మనం వెళ్ళడమే లేట్. ఇంకా డీజిల్ అయితే కొట్టించేసుకుంటున్నాం. ఇంకా లేట్ అయ్యేగోల్ది మళ్ళీ బంకులో అన్నీ దారి పొడుగు ఆగి 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 చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు వచ్చిందని చెప్పి ఇక్కడ కొట్టించుకుని వెళ్ళిపోతాం. ఇంకా మొత్తం ఇక్కడికైతే 3 బళ్ళు అయితే వచ్చినాయి. 2 ఐసర్లు, ఒక మన బండి ఒకటి. ఆ 2 ఐసర్లు కూడా వెనకతలు అయితే ఉన్నాయి. ఇంకా ముగ్గురం కూడా మైలేజ్ తోలకం అలాగా 60-70 మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే నైట్ టైం కాబట్టి అలా వెళ్ళినా కానీ సాఫీగా వెళ్ళిపోతుంది. అందుకోసం అని చెప్పేసి వచ్చేటప్పుడు అయితే కొట్టాము. ఎందుకంటే ట్రాఫిక్లో ఆగినా కానీ కొట్టింది అలా కవర్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ రాజమండ్రిలో అయితే ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ ట్రాఫిక్ అవుతుంది. ఆగుతా వెళ్తున్నాయి బళ్ళు అయిపోయినాయి. ఇక్కడ రాజానగర్ నుంచి గుండుగొలను వెళ్ళి హైవే అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. అందుకోసం అని చెప్పి యూటర్న్ ఆపేసారు మొత్తం. ఆ లైన్లోకి వెళ్ళకుండా స్ట్రైట్కి వెళ్ళి ఇలాగ. అందుకోసం ఇంత ట్రాఫిక్ అయితే అవుతుంది. వీడియో అక్కడ కూడా దారిలో ఏంటంటే ఎక్కువ తీయలేదు. మ్యాక్సిమం వీలైనంత వరకు నిద్ర ఫుల్గా వచ్చి టైం వరకు తోలియాలి, ఇంటికి వచ్చేయాలి అని చెప్పేసి. మళ్ళీ ఇంకా నిద్ర రావడం స్టార్ట్ అయిందంటే ఇంకా జర్నీ అవ్వదు కదా. అందుకోసం అని చెప్పేసి కొట్టుకుంటూ వచ్చా. 4 గంటలు, 4 గంటలు పట్టింది. ఇప్పుడు కూడా పొద్దున్న ఎలా పట్టింది, ఇప్పుడు ఎలాగ పట్టింది. ఇప్పుడైతే మళ్ళీ మా ఊరు అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్లు అయితే వస్తుంది. మొత్తానికి జనాన్ని అయితే దింపేసాం. నిన్న 2 లేహ వీళ్ళకి బండి ఎట్టడం 3 అయింది. కరెక్ట్గా దింపింది కూడా సేమ్ టైం. ఇంకే 1 నిమిషం అటు ఇటు కూడా కాదు. 3ంటికి దింపాను. ఇప్పుడు 3 గంటల 5 నిమిషాలు అవుతుంది దింపి కొద్దిగా ఎదరికి వచ్చేటప్పటికి. ఈ కిరాయి వచ్చేసి మనకి 8,000. 200 కిలోమీటర్లు వచ్చింది కరెక్ట్గా 8,000. అది రిలేటివ్స్ కాబట్టి పెళ్ళి చూసినట్టు ఉంటుంది. అలాగే కిరాయి కూడా పని అయిపోయింది. ఓకే, వీడియో నచ్చితే కనుక కొంచెం లైక్ అయితే చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాం. మరి ఓకే, కీప్ వాచింగ్ గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్.